దేవుడు మనల్ని ఒకళ్ళ దగ్గరికి పంపించేటప్పుడు నువ్వు వాడితో చెప్పు అనంటే, దేవుడి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వు చెప్పు. ఆ తర్వాత చేయాల్సిన పని నాది, నీది కాదు. నీకు అర్థమైందా? నువ్వు చెప్పడమే నీ వంతు. ఆ తర్వాత వాడిని ఒప్పించే బాధ్యత నాది. ప్రభు ఆడు ఎండో, ఆడి సంగతి నీకు తెలీదు అని దేవుడితో చెప్తే ఏమనాలిక? నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పు. అంటే దేవుడు చాలాసార్లు, ఇది ప్రాముఖ్యమైన పాఠం, మనల్ని సిద్ధపరిచి ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తున్నప్పుడు, జాగ్రత్త, మనల్ని సిద్ధపరిచి ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ వ్యక్తిని సిద్ధపరిచి ఉంచాడు అని అర్థం. లేదా పంపించండి. ఈ పాఠం కనుక మీరు తెలిస్తే, ఒకవేళ పరిశుద్ధాత్ముడు మీలో ఒక తలంపిచ్చి మీ షేక్తో ఒక మాట చెప్పు అని అన్నప్పుడు, ఈ రెండో నన్ను చంపేస్తాడేమో, నన్ను